రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగర వ్యాప్తంగా సాగుతున్న నేత్రజ్యోతి దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు గురువారం నాడు 13వ డివిజన్ పరిధిలోని యలమనవారి దిన్నెలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ శిబిరాన్ని డివిజన్ ప్రెసిడెంట్ కాయల తిరుపతి, క్లస్టర్ ఇన్ఛార్జి ఊటుకూరు చంద్ర, డివిజన్ కోఆర్డినేటర్ తిరుపతి దగ్గరుండి పర్యవేక్షించారు. గత 39 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 5,142 మందికి కంటి పరీక్షలు పూర్తి చేయగా అందులో 3,000 మందికి అద్దాలు అవసరమని గుర్తించి ఇప్పటికే 2,846 మందికి పంపిణీ చేశారు. తీవ్రమైన కంటి సమస్యలు ఉన్న 74 మందికి నారాయణ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారని, దంత సురక్ష ద్వారా 2,300 మందికి పైగా వైద్య సేవలు అందాయని వైద్యులు వెల్లడించారు. పేద ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడమే లక్ష్యంగా మంత్రి నారాయణ ఈ కార్యక్రమాలను రూపొందించారని, యలమనవారి దిన్నె ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రజల ముంగిటికే వైద్యాన్ని పంపిస్తూ అవసరమైన వారికి ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించిన మంత్రి నారాయణకి ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శేఖర్ రెడ్డి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధా, మాధురి, దంత వైద్య నిపుణులు డాక్టర్ షేక్ రఫీ, డాక్టర్ శ్రావ్య, స్థానిక టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ నర్రా భువనేశ్వరి, బిఎల్సి మోహన్ రావు, నావులూరి శ్రీకృష్ణ, బివి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారు 53వ డివిజన్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆమె బాగా ఇబ్బంది పడతా ఉంటే సారు చూసి ఆమెను అడిగి, ఏందమ్మా నీ ప్రాబ్లం అంటే, నాకు కల్లో పడవు నాయన అని చెప్తే ఆమె ఇమ్మీడియట్గా ఆమెతో మాట్లాడి ఆపరేషన్ చేపించడం జరిగింది. ఆమెకి బాగా సక్సెస్ అయ్యి ఇప్పుడు బాగుందని. అలాగే మన నియోజకవర్గం మొత్తం అందరికీ చేపేయాలని చెప్పి సారు మంచి ఆలోచనతో సార్ చేపిస్తున్నందుకు సార్కు ధన్యవాదాలు. మళ్ళీ కూడా సారే ఎమ్మెల్యేగా ఉండాలా, మళ్ళీ కూడా సారే మంత్రిగా ఉండాలా. నారాయణ సార్కు ధన్యవాదాలు. సురక్ష అనే పథకాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. తర్వాత నారాయణ నేత్రజ్యోతి అనే పథకాన్ని ఇంకో దాన్ని తీసుకొచ్చాడు. నేత్రజ్యోతి పథకానికి సృష్టికర్త 53వ డివిజన్లో ఒక పెద్ద ఆవిడ సార్ ఎదురుగా వెళ్ళి, అమ్మా ఏమమ్మా నీ ప్రాబ్లం అని అడిగితే, అయ్యా నాకు కంటి చూపు కనిపించడం లేదు అని చెప్పి అడిగింది. ఆయన వెంటనే నారాయణ మెడికల్ కాలేజ్ సంబంధించిన డాక్టర్ను పిలిపించి ఈవిని ఏ విధంగా అయినా సేవ్ చేసి ఆమెకు చూపించే మార్గం ఏమైనా ఉందంటే, ఆ రోజు వాళ్ళు సార్ ఇది కష్టమేనో అని చెప్పినా కానీ మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకి మనం ఏం చేయాలో అది నేను చేస్తానని చెప్పగానే ఆ పెద్ద ఆవిడ ఆ రోజు హాస్పిటల్ తీసుకొచ్చి ఆపరేషన్ జరగగానే 4 మీటర్ల దూరంలో ఉండే మనుషులు కనిపించారు. ఆమె కళ్ళల్లో ఆనందం చూసిన నారాయణ గారు, మన సిటీ నియోజకవర్గంలో నేను పేద ప్రజల మధ్యలో పుట్టా,
వాళ్ళ బాధలు నాకు అన్నీ తెలుసు. ఇట్లా మన సిటీ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారని ఐడెంటిఫికేషన్ చేసి ఆయన డెంటల్కి సంబంధించిన ఒక హాస్పిటల్కి సంబంధించిన ఒక వ్యాన్ని ₹1 కోటి వ్యయంతో ఒక దాన్ని తీసుకొచ్చాడు. ఆన్ వీల్ వెహికల్ అని చెప్పేసి 3 కోట్ల ఆయన సొంత డబ్బులతో ఈ విధంగా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చూపిస్తారు, నన్ను గెలిపించారు, 70 చిల్లర నాకు మెజార్టీ తెప్పించారని సిటీ నియోజకవర్గంలో ఈ విధంగా తీసుకొచ్చి ఇంత ఖర్చు పెట్టి ఆయన సొంత డబ్బులతో చేస్తుంటే ప్రతిపక్షాలు ఒక వాడిపోయిన చెట్టును ఒకటి తీసుకొని రారోళ్ళు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు నారాయణ గారు ₹5 కోట్ల దీనికి ఎక్విప్మెంట్కే, తర్వాత దానికి వైద్య ఖర్చు లేనిది అన్నీ ఆయన సంస్థల నుంచి వాళ్ళ కుటుంబాన్ని నుంచి వస్తున్నాయి. గుర్తుపెట్టుకో, ఒక చెట్టు నాడని ఒకటి పట్టుకొని ఒక చెట్టు ఫినిషింగ్ని పెట్టుకొని నువ్వు ఆడుతున్న ఆటలు గుర్తుపెట్టుకో. ప్రజలు చూస్తున్నారు ఎంతమంది పేద ప్రజలు, పార్టీలతో సంబంధం లే, వర్గాలతో సంబంధం లే, కులాలతో సంబంధం లేకుండా పేద ప్రజలకు అందరికీ నారాయణ గారు సహాయం చేస్తుంటే నువ్వు ఒక చెట్టు ఒకటి పట్టుకొని మైకులు 2 పెట్టుకొని అరుస్తూ ఉంటే ఊరుకోరు. చంద్రశేఖర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, పేదోళ్ళు నారాయణ గారు ఉన్నారు, పేద ప్రజలు గుండెలో ఆయన చొచ్చుకోపోంటారు. నీ బాధ ఏంటంటే ప్రతి వీధి నైట్ తిరుగుతున్నామంట నువ్వు. ఆయన నారాయణ గారు పచ్చదనం పరిశుభ్రత మా సీఎం గారు వీళ్ళందరూ చూసుకొని ఎక్కడ చెట్టు వేసినా నీ కడుపు మండిపోతుంది. నేను చేయలేకపోయానే. నీకు 3 వార్డులు ఇస్తాం, నువ్వు చెప్పిన 2500లో ఆ చెట్టులు బతికిచ్చి పూలు పూసిన దాకా 2 సంవత్సరాలు మెయింటెనెన్స్తో నువ్వు చెక్. నువ్వు మాటకు వస్తే ఏం చెప్తున్నావు, మొన్నటి దాకా 12,000 అన్నావు, ఈరోజు 5,000 చిల్లర, మళ్ళీ మెయింటెనెన్స్కి మళ్ళీ 6,500 అని చెప్పి నువ్వు ఓసరు వీళ్ళలాగా రంగు మారుస్తున్నావు. నువ్వు గుర్తు పెట్టుకోవాలా, నారాయణ గారితో పెట్టుకోవాలంటే నీకు కలేజ కావాలా, చేసేదానికి దమ్ము కావాలా. నీకు 3 వార్డులు ఇస్తాం, నీతో మాట్లాడుతున్నావుగా చెంచాలందరూ పిలువు, వాళ్ళందరినీ పిలువు మా దగ్గరికి. 3 వార్డులు ఇస్తాం, నువ్వు ఎట్ట మెయింటైన్ చేస్తావు, మేము మిగతా 25 వార్డులు మేము చూస్తాం. నీ 3 వార్డులో నువ్వు సక్రమంగా చేసి చూపి, నీ రూపాయి ఖర్చు కాకూడదు. నీకు ఇంకొకటి పెద్ద విషయం వస్తుంది, మీరందరూ ఎక్కడైనా కార్డియాలజీ సంబంధించిన హాస్పిటల్ మా నారాయణకు వచ్చినా ఫ్రీగా చూస్తాం. రేపు నారాయణ గారు 10,000 వెహికల్స్, పేద పిల్లలు నడిచిపోయే పిల్లలకి 10,000 వెహికల్స్, సైకిల్ పంపిణీ ఉంది. గుర్తుపెట్టుకుని గుండెలు దారిపోతాయి మీకు. ఇటువంటి ఎన్ని పథకాలు ఉంటాయి వాళ్ళ సొంత డబ్బులతో. 10 మంది పిల్లకాయలకి నువ్వు బుక్స్ తీసిలా, పెన్నులు తీసిలా. నువ్వు కూడా మాట్లాడితే నారాయణ గారి గురించి ఇంత మంచి ప్రోగ్రాం. పేదవాళ్ళు చూడు, ఎంత పేదవాళ్ళు అంతా వచ్చి ఇక్కడ చూసి ఆయన స్లమ్ముల్లో ఈరోజు నారాయణ గారి ఇమేజ్ ఏంటంటే స్లమ్ములు టార్గెట్ చేసి అందరికి సహాయం చేస్తున్నాడు. పేద ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు మారాలని విఆర్సీ గురించి మాట్లాడతావు. విఆర్సీలు ఎవరంటే చదివేది? కట్టల మీద తిరిగేవాళ్ళు, మాలాంటి స్లమ్ ఏరియాలో తిరిగేవాళ్ళు. ఆ పిల్లకాయలు ఇంగ్లీష్ మాట్లాడడం నీకు ఇబ్బందిలా. ఉదయం టిఫిన్ పెడితే ఆయన ఉదయం టిఫిన్ పెట్టాడు అనుకో మీకు బాధ, మధ్యాహ్నం భోజనం పెడితే బాధ, వాళ్ళు సైకిల్ ఇస్తే బాధ, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే బాధ. జీవన ప్రమాణాలు పెంచేదానికి ఒక మాట చెప్పిన నాయకుడు నైజం అది. మీలాగా మాటలు చెప్పేసి డోర్లు వేసుకుని ఇంట్లో కొనుక్కుంటారు. ఈరోజు ప్రజా సమస్యల మీద మీరు ఏడ పోరాడుతున్నారా? ఒక మైకిల్ మీద పోరాడుతున్నారు, ఒక మైకిల్ పెట్టుకొని పోరాడుతున్నారు. గుర్తు పెట్టుకోండి, నారాయణ గారు ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. మా సైన్యం గారు కదిలిందంటే నారాయణ గారి గురించి మాట్లాడితే మీరు అడ్రస్ ఉండరు జిల్లాలో. ఇప్పుడే మీకు ప్రతిపక్షాలు క్లోజ్ అయిపోయి, ప్రతిపక్షాలు వైసీపీ ప్రతిపక్షం ఎక్కడుందో కూడా ఎవరు తెలవటంలా. మీ నాయకుల్లో 70% మంది మాతో టచ్లో ఉండరు. మేము నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆవాకులు చవాకులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మా కాడ నీతిగా లేని వాళ్ళు వెళ్ళిపోతారు చాలా మంది. మనం కూడా ఈ మధ్య ఎవరో చేయరు, మా కాడ పనిచేయలేని లేని నీతి లేని వాళ్ళు వెళ్ళిపోతారు. మా కమిషన్లు అలవాట్లే. నారాయణ గారు మా నాయకులు ఏదైనా తప్పు చేస్తే వెంటనే మమ్మల్ని వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం కూడా మా అధికారులకు ఇచ్చున్నాడు. పార్టీలు కూడా ఉన్నాం. నారాయణ గారు నీతి నిజాయితీగా పనిచేస్తారు. ఆయన ఫ్యామిలీ తరఫున ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం చేస్తుంది. మా వార్డు తరఫున, నెల్లూరు సిటీ తరఫున, రాష్ట్రం తరఫున నారాయణ గారు ఇప్పుడు చల్లగా ఉండాలి, ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండాలి, ఆయన కుటుంబం బాగుండాలని సెలవు తీసుకుంటున్నాం. Subscribe SS News AP.